భగవద్గీత తాత్పర్య సహితం 9వ అధ్యాయం. రాజవిద్య రాజగుహ్య యోగం. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్జ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు అంటున్నాడు, అశుభకరమైన సంసార బంధం నుంచి విముక్తి పొందటానికి తెలుసుకోవాల్సిన అతి రహస్యం అనుభవ సహితము అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రము అయిన ఈ బ్రహ్మజ్ఞానము ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభ సాధ్యం. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్తన్మి. అర్జున, ఈ ధర్మం పట్ల శ్రద్ధ లేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసార పథంలో పరిభ్రమిస్తారు. మయా తత్మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతుస్థాని సర్వభూతాని చాహం దేష్వస్థితః. ఇంద్రియాలకు కనిపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, నేను మాత్రం వాటిలో లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వర్యం భూతభృన్నచ్చ భూతస్థో మమాత్మ భూతభావన. ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలను సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిలో ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి ఉన్నట్లే సర్వభూతాలు నాలో ఉన్నాయని తెలుసుకో. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కౌంతేయ, ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణమవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతికి ఆధీనమై అస్వతంత్రమైన సకల భూత సంఘాన్ని స్వాధీనంలో ఉంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను. నచ మాంతాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీనమస్తకం తేషు కర్మసు. అయినప్పటికీ అర్జున, వాటిపై ఆసక్తి లేని తటస్థుని కావటం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు. మయాధ్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కౌంతేయ, ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. సమస్త ప్రాణకోటికి ప్రభువునైన నా పరమాత్మతత్వం తెలియని మూఢులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. మోఘ కర్మానో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అలాంటి మూఢులు పనికి మాలిన కాంక్షలు, కర్మలు, జ్ఞానము కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు. మహాత్మానంతు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, సాత్విక స్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకు ఆది కారణమైన వాడిగా, నాశనం లేనివాడిగా నన్ను తెలుసుకొని ఏకాగ్ర చిత్తంతో సేవిస్తారు. సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రతాః నమస్యం తచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ దృఢ వ్రతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకీ నమస్కరిస్తూ మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో ఉన్న నన్ను జ్ఞానయుగ్నంతో సేవిస్తారు. అనేక భావాలతో నేను ఒక్కడినే అని, వేరే వ్యక్తినని, బహురూపాలు కలిగిన వాడినని భజిస్తారు. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమ మహౌషధం మంత్రోహమహ మేవాహు జమహమగ్నిరహం హుతం. క్రతువు యజ్ఞము, పితృదేవతలకు అర్పించే అన్నము, ఔషధము, మంత్రము, నేయి, నిప్పు, హోమము నేనే. పితామహస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గ వస్తువును నేనే. ఓంకారం ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాస స్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వత బీజం నేనే. తపామ్యహమహం వర్షం నిగృష్ణామ్యు స్పృజామి చ అమృతం చైవ మృతుచ్ఛ మృత్యుచ్ఛ సదసచ్చాహమర్జున. అర్జున, నేనే వేడి కలగజేస్తున్నాను, వర్షాన్ని నిలుపుతున్నాను, కురిపిస్తున్నాను. అమృతము, మృత్యువు నేనే. శాశ్వతమైన సత్తు, అశాశ్వతమైన అసత్తు నేనే. త్రైవిద్యా మాం సోమపాహుపూత పాప అగ్నైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాం దివిదేవ భోగాన్. 3 వేదాలు చదివినవారు యజ్ఞాలతో నన్ను పూజించి సోమపానం చేసి పాపాలు పోగొట్టుకొని స్వర్గం కోరతారు. అలాంటి వాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్ర లోకాన్ని పొంది దివ్య భోగాలు అనుభవిస్తుంటారు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్వలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి పుణ్యం క్షీణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మకాండను పాటించే భోగపరాయణులు జనన మరణాలు పొందుతుంటారు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించే వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను. ఏ హ్యన్య దేవతా భక్తాయ జంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. కౌంతేయ, ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో భజించే వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు. అయితే వాళ్ళ ఆరాధన శాస్త్ర సమ్మతం కాదు. అహం హి సర్వ యజ్ఞానాం భోక్త్వా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత ఛవంతి తే. సర్వయజ్ఞాలలో భోక్త ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యార్జినోపి మాం. దేవతలను సేవించేవాళ్ళు, దేవతలను, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృదేవతలను, భూతాలను అర్చించేవాళ్ళు భూతాలను పొందుతారు. నన్ను పూజించేవాళ్ళు నన్నే పొందుతారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతమస్నామి ప్రయతాత్మనః. పరిశుద్ధమైన మనసు కలిగినవాడు భక్తితో నాకు ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ, నీరు కానీ సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను. తదహం భక్తుపహృతమస్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదస్నాసి యజ్ఞోషి దదాసి యత్తపన్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ, నువ్వు ఏం చేసినా, భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా నాకు ఆ సర్వం సమర్పించు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః
సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. శుభాశుభ ఫలాలు కలుగజేసే కర్మబంధాల నుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాస యోగం అవలంబిస్తే జీవించి ఉండగానే ముక్తి పొంది మరణానంతరం నన్ను చేరతావు. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి చ న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్వా మయి తే తేషు చాప్యహం. సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు విరోధి కానీ ఇష్టుడు కానీ లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ నేను వాళ్ళలోనూ ఉంటాం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వసితో హి సహా. ఎంతటి పాప అయినప్పటికీ ఏకాగ్ర చిత్తంతో నన్ను సేవించేవాడిని సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. అలాంటి వాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై శాశ్వత శాంతి పొందుతాడు. కౌంతేయ, నా భక్తుడు ఎప్పుడు చెడిపోడని ఘంటాపదంగా శబదం చేసి మరీ చెప్పు. మా హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాహు తేపి యాంతిం పరాంగతిం. పార్థ, నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే పాపజన్ములు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ పరమశాంతి పదం పొందుతారు. కిం పునర్బ్రహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకమిమ్మం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల గురించి వేరే చెప్పాలా? సుఖం లేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. నా మీదే మనస్సు భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి నా మీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయం సమాప్తం.